సుసంపదతో మరి ఆ ఉత్కళాంధ్రలోను మరియు జాడపల్లి హై స్కూల్లో కూడా సి గ్రేడ్ పిల్లలకి, బి గ్రేడ్ పిల్లలకి చక్కనైన పాటల ద్వారా చక్కగా పిల్లల ఫోటో తీయవలసిందిగా కోరు. ఇక్కడ ఆర్టీసీగా వ్యవహరిస్తున్నటువంటి కమలా మేడం సార్కి, ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక సుమాంజలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం స్కూల్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారన్న విషయం నిజంగా ఇప్పటి వరకు నాకు తెలియదు. షాక్. ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో ఏవో జరుగుతూ ఉంటాయి. అదేమంటే ఇప్పుడు ఒకటి చిన్న వర్డ్, ఎందుకంటే పెద్ద ఉపోద్ఘాతాలు చెప్పడం కాదు. చూసుకుంటే దేవతల గురువు బృహస్పతి, అలాగే రాక్షసుల గురువు శుక్రాచార్యులు వారు. ఆయనకి కొడుకు పుట్టాడు, కక్షుడు అనేటువంటి ఆయన బృహస్పతికి. దేవతల గురువు కదా, అందరూ ఆయన దగ్గర విద్య నేర్చుకుంటుంటే ఈయన తన కొడుకుకి విద్య నేర్పలేదు. రాక్షస గురువులైనటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించారు. ఆయన చెప్తారు అక్కడికి వెళ్ళు అని. శుక్రాచార్యుల వారు ఏం చేశారు, దేవతలు ఎప్పుడు రాక్షసుల్ని మటమాయం చేయడానికే కదా చూస్తారు. నేను విద్య నేర్పినప్పుడు ఈ మృత సంజీవిని అనేటువంటిది విద్యని నేర్పించేస్తే మా రాక్షసుల్ని వీళ్ళు దుర్మాడేస్తారు, ఇక రాక్షసులు సంతతి ఉండదు, మా జాతి అంతరించిపోతుంది. సో నేను ఎందుకు నేర్పాలి అని నేను అనుకోలేదంట. పోనీలే, నా దగ్గరికి వచ్చారు. వినయంతో కూడినటువంటి ఆ కక్షుడి యొక్క స్టూడెంట్ వచ్చారు, పంపించారు. కాబట్టి ఒక గురువుగా రాక్షసుని మాత్రమే నేను కాపాడుకోవడం కాదు, దేవతల గురువు అనేటువంటి బృహస్పతి కుమారుడికి నా దగ్గర ఉండే సర్వ విద్యల్ని కూడా నేను అప్పచెప్పేస్తానని చెప్పి మృత సంజీవిని విద్య నేర్పించారట. అప్పుడు ఆయన అన్నాడట, ఏమని, వాడికి విద్య నేర్పాను, దీనివల్ల దేవతలు అందరూ నేర్చేసుకుంటారు, ఇక పైన మమ్మల్ని సంహరిస్తారు, ఆఖరికి శుక్రాచార్యుల వారు నేను కూడా మిగలను, నేను కూడా చనిపోతాను. నేను చనిపోతే చనిపోయాను, కానీ నేను నా శిష్యుడు బతకాలి, ఆ శిష్యుడికి నేను నేర్పాలి. కాబట్టి నేను చనిపోయినా నా గర్భం నా దీని నుండి ఒక మంచి విద్యార్థి వచ్చాడు అనేటువంటి తృప్తి నాకు చాలు. మళ్ళీ అతను నన్ను బతికించవచ్చు, బతికించకపోవచ్చు అని అనుకునేటువంటి భారతదేశంలో ఉండేటువంటి గురువులందరూ కూడా బిడ్డలు అంటే తమ విద్యార్థులని ఎంత కష్టాన్నైనా నష్టాన్నైనా ఓర్చి అవమానాలు పడినా ఎదుర్కొంటూ ప్రతి అహంకారం, ప్రతి అవమానం కూడా ఒక పదవిగా స్వీకరించి మనలో పరోపకారం చేయాలి, నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ వెనకాల నుండి వాళ్ళు కలిగిస్తారు. ఎందుకు అవమానించిన వాళ్ళైనా కూడా ఒక్కసారిగా మనకి రావు, దాని మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అన్నింటినీ దాటుకుంటూ ధైర్యంతో ముందుకు సాగిపోతూ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే మనల్ని ఎవరైనా అవమానించిన వాళ్ళు కూడా మన వెనకంచ వేసినప్పుడు లాగాలనుకున్నా కూడా వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం పట్టుదలతో ముందుకు పోవాలి అని అంటే వాళ్ళు అయ్యో అవమానించారని ఏడుస్తూ కూర్చుంటే చేయలేము. కాబట్టి ఇంకా పట్టుదల పెంచినటువంటి వాళ్ళకి పరోక్షంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ముందుకు సాగిపోతే విజయం సాధించవచ్చు. ఇక నేను నాది శారదా పాండ్రంగి ఛానల్ కదండి, దాంట్లో మా హెచ్ఎం గారు రోజు చూస్తూ ఉంటారు. పిల్లలకి క్లాస్లో చెప్పిన పాఠాలు సరిపోవని నాకు అనిపిస్తుంది. అందుకోసం అమ్మ చెప్పిన మాట ఇంట్లో ఉంటారు, వినకపోతారు, కానీ టీచర్ చెప్పిన మాట మాత్రం వింటారు. కాబట్టి ప్రతిరోజు శారదా టీచర్ చెప్పిన మంచి మాట అంటూ రోజు నేను యూట్యూబ్లో పెడతాను. వాళ్ళు వింటారు, వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏ ఒక్క మంచి మాట వాళ్ళ హృదయాన్ని తాకినా వాళ్ళు వండర్స్ సృష్టించగలరు. ఒక అబ్దుల్ కలాం కానివ్వండి,
సర్వేపల్లి వారు కానివ్వండి, ఇక ప్రతి నాయకుల్లోని ఉత్తమ గుణాలు ఎక్కడ రావు, పాఠశాల నుండే వస్తాయి. ఇప్పుడు మనం ఇన్స్పైర్ టీచర్స్ని అన్నా కూడా మనం చిన్నప్పుడు మన గురువుల దగ్గర నేర్చుకునేటువంటి విద్యే. ఆ విద్యని అవమానాన్ని ఎదుర్కోవాలి, అవకాశాలకి అందిపుచ్చుకోవాలి. ఇలా వాళ్ళకి అంటే ఒక వైద్యుడు నాడి పట్టుకుంటే ఎలా అయితే రోగం మొత్తం ఏముంది బాడీలో అనేది తెలిసిపోతుందో, అలాగే పిల్లవాడిని చూసి వాడిని మనం చూస్తే కనుక వాడి నాడి పట్టుకొని ఎక్కడ ఏది చెప్పితే వస్తుంది అనేటువంటిది ఒక టీచరే. వాడు ఒక కవి అవుతాడా, టీచర్ అవుతాడా, ప్రొఫెసర్ అవుతాడా, పైలట్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, ఇంకా విద్యావేత్త అవుతాడా, సైంటిస్ట్ అవుతాడా నిర్ణయించేది ఎక్కడో మనం పుట్టినప్పుడు రాసినటువంటి బ్రహ్మ తలరాత ఇంతే రాసేట్రా అనుకోవడం కాదు. తరగతి పాఠశాలలోకి వచ్చినటువంటి గురువు విద్యార్థి యొక్క తల రాతను మార్చేయగలడు, మారుస్తాడు. అలాంటి టీచర్స్ని ఆదర్శంగా తీసుకున్న మన వృత్తి అన్ని వృత్తుల్లోకి ఇప్పుడు చాలా గొప్పది. నేనైతే నాకు ఇన్స్పిరేషన్ వర్డ్స్ అన్నారు కాబట్టి నేను అనుకుంటా, ఆఖరి ఊపిరి ఆడిపోయే వరకు కూడా నేను పిల్లలకి నవ్వుతూ పాఠాలు చెప్పాలని. మొన్న ఈ మధ్య నాకు రైట్స్ ఇన్ఫెక్షన్ అయిపోయాను, మా వాళ్ళ హాస్పిటల్లో పెట్టేస్తే డాక్టర్ బతకరమ్మా, అడ్మిట్ చేయొద్దు, తీసుకెళ్ళిపోండి అన్నారు. పెడితే మేము రోజులకి చెప్తాము ఎన్ని రోజులు ఉంటుందో, పట్టుకెళ్ళిపోతే దేవుడు దయ అన్నారు. సో మా వారికి చెప్పాను, లేదు లేదని. ఆయన 1 month రాశారు బ్లడ్ టెస్ట్. రాస్తే ఆయన చెన్నై నుండి వచ్చారంట డాక్టర్. చెప్పారు, మేము చెప్పలేమనే సార్, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది చెప్పలేమన్నారు. నేను అన్నాను, నేను సుందరకాండమే పిహెచ్డీ చేశాను, హనుమంతుడే నా వైద్యుడు, నాలో ఉండేటువంటి ధైర్యమే నాకు చాలు, నాకు నేనే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాను. అన్ని మందులు మా గురువు గారికి మా పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన నన్ను చూస్తున్నారండి. నేనే ఒక మందు కూడా ఆపేశాను. టోటల్ A to Z, షుగర్, బీపీ ఉంది, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మొత్తం అన్ని రకాలు ఎన్ని ఉండాలి అన్నీ ఉన్నాయి. బట్ అన్నీ మానేసా. ఆహారం కూడా లిక్విడ్స్తో ఉంటూ అన్నీ తగ్గించేసుకున్నా ఆల్రెడీ. ఇప్పుడు నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. అంటే పట్టుదల. ఎందుకంటే ఒకసారి నేను నాన్న బాడీ బాగా ఏనుగులా పెరిగిపోయాను. అప్పుడు నా వెనక చాలామంది పిల్లలు, టీచర్ మిమ్మల్ని వాళ్ళు 10 అన్నారు, వీళ్ళు 10 అన్నారు అన్నారు. నేను 10 అన్నానా, సరే అది తగ్గిపోతుంది బాడీ, నాకు వెంటనే తగ్గించేసుకోవాలి. ఇంకా పిల్లలు చెప్పింది కొట్టడం, తిట్టడం, చెప్పుడు మాటలు చెప్పకండి అన్నాం కాదు. పిల్లలకి తెలియదు ఏది చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎందుకు చెప్పాలి అని. వాళ్ళకి ఏది నేర్చుకోవాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్ళకి కావలసింది అమ్మ ఆకలి తీర్చిపెట్టినట్లుగా మనం వాడు ఏమవుతాడు ఫ్యూచర్లో అనేటువంటిది చెప్పగలిగినటువంటి ఒక సైకాలజిస్ట్ మనమే. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత చెప్పినా తక్కువే. మొన్న మా క్లాస్ రూమ్లో ఒక పాము వచ్చేసిందండి, నేను పరిగెత్తలేను. లెగ్ మెట్లు 2 యాక్సిడెంట్లో అయిపోయాయి నాకు, యాక్సిడెంట్లో. సో నేను పరిగెత్తలేను, జంప్ చేయలేను, పైకి ఎక్క నేను అట్లీస్ట్. ఆ పరిస్థితిలో పాము దూరిపోతే పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళంతా 6th క్లాస్ పిల్లలే. టీచర్ పాము వచ్చిందంటే పారిపోండి అన్నాను నేను. పిల్లలు ఏం చేశారు, నో టీచర్ మేము పారిపోమని చెప్పి ఒక ఆర్మీ మ్యాన్కి చుట్టేసినట్టు పిల్లలు క్లాస్ రూమ్లో ఉండే పిల్లలందరూ నాకు చుట్టేసారు. అరే పాము మిమ్మల్ని కలుస్తుందిరా, పారిపోండిరా, నేను పరిగెడతాను, వస్తాను, ఏం చేస్తారు మాస్టర్స్ అని పిలవండి అన్న. లేదు అని చెప్పి నన్ను రౌండప్ చేసేసి నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోయిన రోజు కళ్ళ నీళ్ళు వచ్చారు. పిల్లలకి డాన్స్ నేర్పుతుంటే వాన పడుతుంది ఆ మూల. వెంటనే పిల్లలు ఏం చేశారు, మా టీచర్కి ఆస్మా ఉంది, తడిసిపోతే టీచర్కి మళ్ళీ రోగం తిరగబడుతుందని చెప్పేసి వాళ్ళ చున్నీలు ఇప్పేశారండి. అటొక చున్నీ ఇటొక చున్నీ పట్టుకొని 4 వైపులా మన మనుషులు ఇలా పట్టుకుని ఆ చున్నీతో నడిపించుకొని క్లాస్ రూమ్కి తెచ్చేశారు. ఇది చాలా ఒక స్టూడెంట్కి నేను చేయవలసినటువంటిది. అలా పిల్లల నుండి నేను చాలా నేర్చుకుంటున్నానండి. ఆల్వేస్ లెర్నర్ ఒక టీచర్. అలాంటివి పిల్లల దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక పాఠ్య పుస్తకమే, ఒక సృజనాత్మకత పుస్తకమే. వాటిలో ఎన్నో ఉన్నాయి. నేను టెక్నాలజీ యూట్యూబ్ నేర్చుకున్నానంటే నాకు అవి నేర్పలేదు, స్టూడెంట్స్ నాకు నేర్పారు. దాన్ని మెరుగుపరచుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. బట్ నాకు నా పిల్లలు ఇంజనీర్స్ అయినా కూడా వాళ్ళు నేర్పరు. టైం లేదమ్మా, ఏటమ్మా నన్ను విడిచిపెట్టమ్మా, నేను చాలా బిజీగా ఉన్నానమ్మా అంటూ ఉంటారు. సో నేను నేర్చుకోవాలనే తపన నాకు
ఆఖరి వరకు ఉంది. డ్రాయింగ్ నాకు చిన్నప్పుడు రాదండి. ఇప్పుడు నేను చక్కగా బొమ్మలు వేస్తూ ఉంటాను. నేను ఆ బుక్ తెచ్చుకున్నా. ఎందుకంటే పిల్లలకి డ్రాయింగ్ నేర్పిస్తే వాళ్ళ మైండ్లో పిక్చర్ ఉండిపోతుంది. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి పిక్చర్ వేయండి రా అంటారు. మనకి డ్రాయింగ్ టీచర్ లేరు, డ్రాయింగ్ పీరియడ్ లేదు అంటారు. ఎవ్రీ ఫ్రైడే డ్రాయింగ్ పీరియడ్ నేను ఇస్తున్నాను మీకు. ఎవ్రీ సాటర్డే మనకు ఉండేటువంటి పుస్తకాలు అందరికీ సాలకపోతే కనుక నీతి కథల్లో మోరల్ ఏముందని నేర్చుకుని మర్నాడు ప్రాజెక్ట్ ఇస్తున్నా. అందులో మీరు ఏ మోరల్ నేర్చుకున్నారు, ఏ కదా చదవడం వస్తుంది, రాయడం వస్తుంది. రాయడం రాలేనని పిల్లలందరినీ గ్రూప్ చేసేసాను. గ్రూప్లో కూడా పెట్టేశానండి. అలా పెట్టచ్చో పెట్టకూడదో తప్పు ఒప్పు నాకు అనవసరం. నేను గ్రూప్లో పెట్టాను పేరెంట్స్కి తెలియాలని. వాడికి చదవడం రాదు, రాయడం రాదని అలాంటి పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలనేది ప్రత్యేకంగా పెట్టుకుని నీకు రాత్రి నువ్వే కూర్చొని కాదు, వీటిని మీ అందరికన్నా కూడా A+లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది. అలా చేయలేని నాడు నేను టీచర్గా పనికిరాను అని మీ ముందు తల వంచుకొని మోకాళ్ళ నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తాను రా అంట. ఒక్కరోజు నేను కర్ర తీసి కొట్టను. ఎందుకంటే కర్ర తీసి కొట్టి హింసించి భయపెట్టి చెప్పేది చదువు కాదు. అలా చెప్పేమో అంటే మనం అసమర్థులమైన టీచర్స్ని. ఎందుకంటే మనలో సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ ఓపిక నశించినప్పుడే ఆ ఉపాధ్యాయుడు కర్ర పట్టుకొని పిల్లల్ని బాధ పెడతాడు. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క పేరు పెట్టేస్తారండి. తట్టుకోలేము మనం పేర్లు. అలా కాకుండా వాళ్ళ హృదయాల్లో మనం ఉండిపోవాలి అని అంటే కొట్టద్దని నేను అనండి. మితిమీరిపోయి అలాంటి పిల్లలు ఉంటే కొంచెం దండన దశగుణ భవేత్ ఉండాలి. కాకపోతే అంత వాళ్ళ మనసుల మీద కొట్టాలండి, కర్రతో కాదు. అది వాళ్ళకి నేను చెప్పలేకపోతే నేను నా చేయి తీసుకుంటా. ఇవాళ మీరు వినలేదు నా మాట కాబట్టి నేను కొట్టుకుంటాను. చేయబట్టి నాకు నేను కొట్టేసుకుంటా, నా కాళ్ళ మీద కొట్టేసుకుంటా. నేను అన్ఫిట్, నేను పనికిరాను. హెచ్ఎం గారి ముందు తలవంచుకొని నిలబడతాను. డిఓకి రాసి ఇచ్చేస్తాను. నన్ను ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయి నేను పనికిరాను, నా పిల్లలు నేర్చుకోవట్లేదు అంటే చాలా అలవాటు పెట్టేవారు మా 10th పిల్లలు. ఇప్పుడు నేనంటే వాళ్ళకి ప్రాణాది ప్రాణం. నేనున్నాను టీచర్, మీరు పడిపోతారని భయం నాకు. మిమ్మల్ని అక్కడ వరకు తీసుకుని వెళ్తాను, తెస్తాను అని వచ్చి నా చేతిలో పుస్తకాలు అందుకుంటూ ఉంటారు, బ్యాగులు అందుకుంటూ ఉంటారు. గవాల్ని నేనున్నాను అని అంటారు. ప్రతి క్షణం నాకు నా పిల్లలే ఇన్స్పిరేషన్ అండి, నాకు ఎవరు ఇన్స్పిరేషన్ కాదు. సో ఇంకా చెప్తే అసలు కొడుతున్నానని మీకు ఫీలింగ్ కలగచ్చండి. ఈరోజు మీరు నాకు ఇచ్చినటువంటి నిజం కన్నీళ్ళు వస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే అందరిలోనే ఉన్నాయి ప్రత్యేకతలు. కొంతమంది బయట మాట్లాడడానికి గ్రూప్గా అయితే చాలా మాటలు మాట్లాడేసుకుంటాం. కానీ నలుగురు ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే భయం. ముందుగుండా పిల్లలను ఆ భయాన్ని పోగొడితే వాడు ఒక ఉత్తమ వక్తగా తయారవుతాడు. కాబట్టి ప్రతి శనివారమో ఎప్పుడో మీరు ఏదో ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమనండి చెప్పాలి. ఇవాళ ఉండేటువంటి సిలబస్లు వర్కులు ఒక్కొక్క ఉత్తమ నాయకుడు గురుడి మనం చిన్న డిబేట్స్ పెట్టి చిన్న పెన్సిల్స్ ఇస్తాను నేను 6th క్లాస్కి 7th క్లాస్కి అట్లా కొంటాను అనమాట. కొని బాగా చెప్పిన వాళ్ళకి ఇస్తాను, చెప్పలేని వాళ్ళకి కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు కూడా ఇన్స్పిరేషన్ అరా, మీరు నేర్చుకుని రావాలి. బాగా చదివిన వాళ్ళకి ఇంకొంచెం పెద్దగా ఇస్తాను. ఎందుకంటే చిన్న అప్రిసియేషన్ పెద్ద అచీవ్మెంట్కి కారణం అవుతుంది. కాబట్టి పిల్లలకి చిన్న పిల్లలు మెచ్చుకుంటే చాలండి. అంటే అల్లరిపెట్టిన వాడైనా రెండు హీరో క్లాస్కి నువ్వు ఇలాగైనా ఉంటావు అనగానే వాడు ఎంత అల్లరిపెట్టినా మారిపోతారు. అలా నా పిల్లలతో నేను అలా డీల్ చేస్తున్నానండి. అన్యదా నేను ఎక్కువగా మాట్లాడాను అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా నాకు క్షమించండి. ఈ అవకాశం వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి ఇంత ఓపికగా నేను మీ అందరికీ నన్ను సన్మానం